హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీ మోడల్‌లో ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. అలానే దీనికోసం ఎంత ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేశాను, డిజైన్ కోసం ఎంత స్టిచ్చింగ్ చార్జెస్ తీసుకోవచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇదొచ్చేసి కొంచెం హెవీ మోడల్‌లో ఉండే లేటెస్ట్ మోడల్ బ్లౌజ్ డిజైన్ అనమాట. దీన్ని స్టిచ్చింగ్ చేయడానికి మనకి ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువగా అవసరం లేదు. మనకి 1.5 మీటర్‌లోనే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా నెక్ డిజైన్‌ని డ్రా చేసేసిన తర్వాత నెక్ చుట్టూ కూడా 1½ ఇంచ్‌కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. స్క్రీన్‌లో కనిపిస్తుంది కదా! ఈ విధంగా 1½ ఇంచ్‌కి మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకోవాలి. మనం ఏదైతే డిజైన్‌ని మార్కింగ్ చేసుకున్నామో ఈ డిజైన్‌ని క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా డ్రా చేసిన డిజైన్‌ని క్యాన్వాస్ పేపర్ మీద మనకి షైనింగ్ ఉన్న వైపు కాకుండా నార్మల్‌గా ఉంటుంది కదా! నార్మల్‌గా ఉన్న వైపు మాత్రం ఈ విధంగా డిజైన్‌ని డ్రా చేసేసుకోవాలి. డిజైన్ అయితే ఈజీగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. అలాగే ఈ డిజైన్‌కి యూజ్ చేసిన క్లాత్ వచ్చేసి లేటెస్ట్‌గా వస్తున్న జిమ్మిచూ సారీ అనమాట. మనకి సారీలో 6½ మీటర్ అయితే ఉంటుంది కదా క్లాత్. 1 మీటర్ బ్లౌజ్ పీస్ అలానే 6 మీటర్స్ వచ్చేసి సారీ వస్తుంది కదా! ఒక హాఫ్ మీటర్ గానీ, పావు మీటర్ గానీ ఎక్స్ట్రాగా క్లాత్‌ని అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి బ్లౌజ్ స్లీవ్స్ కూడా హెవీగా డిజైన్‌ని స్టిచ్ చేసుకోవాలనుకుంటే గనక కంపల్సరీగా హాఫ్ మీటర్ అయితే కటింగ్ చేసుకోవాలి. లేదు బ్లౌజ్‌కి అవసరం లేదు, బ్యాక్ నెక్‌కి మాత్రమే హెవీగా డిజైన్ స్టిచ్చింగ్ చేసుకుంటాం అనుకుంటే ఒక పావు మీటర్ వరకు ఎక్స్ట్రాగా క్లాత్‌ని అయితే తీసుకోండి. పావు మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. ఇది సారీ వచ్చేసి థిక్‌నెస్ చాలా తక్కువగా ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్. అందు గురించి నేను బ్యాక్ పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా క్యాన్వాస్ పేపర్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు క్యాన్వాస్ పేపర్ అవైలబుల్ లేకపోతే గనక డైరెక్ట్‌గా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఏం పర్వాలేదు. ఈ విధంగా మొత్తం క్యాన్వాస్ పేపర్‌ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేస్తున్నాను. అలానే ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకొని ఒకసారి నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అలానే మనకి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి ఇక్కడ 3 ఇంచెస్ లెంత్ విడ్త్ ఉన్న క్లాత్‌ని తీసుకొని లీఫ్ షేప్‌లో అయితే స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ లీఫ్ షేప్ అనేది కొంచెం మీడియం సైజులో రావాలి. మరి పెద్దగా రాకూడదు. అలానే చిన్న సైజులో రాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేలాగా చూసుకొని అన్ని లీవ్స్ కూడా ఈక్వల్‌గా ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఒకటి పెద్దది, చిన్నది వస్తే గనక మనకి డిజైన్ అనేది అంత నీట్‌గా రాదు. అన్ని లీవ్స్ కూడా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని ఈ చివర క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా వన్ సైడ్ ఫ్రంట్ సైడ్‌కి మాత్రం స్టిచ్చింగ్ చేశాను. అలానే కింది వైపుకి వచ్చేసి స్క్రీన్‌లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా 2 ఒకే విధంగా ఎందుకు స్టిచ్చింగ్ చేయలేదంటే మనకి పై వైపు నెక్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది. కింద వైపు నెక్ వచ్చేసి కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా! దాన్ని బట్టి మనం లీవ్స్‌ని అనేది కొంచెం ఎక్స్‌పెండ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా నేను కింది వైపు మాత్రం ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. పై వైపు మాత్రం పూర్తిగా లీఫ్ లాగానే స్టిచ్చింగ్ చేసేసాను. ఫస్ట్ అయితే వన్ సైడు ఇలా లీవ్స్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేద్దాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్న లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ మీదే స్టిచ్చింగ్ చేయాలి. ఎందుకంటే నెక్ మిడిల్‌లో ఉన్న ఈ క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేటప్పుడు మనకి లైన్‌కి అవతల వైపుకి, ఇవతల వైపుకి వచ్చిందంటే నెక్ కొంచెం అటు ఇటు వంకరగా వచ్చేస్తుందనమాట. ఆ విధంగా రాకుండా ఉండాలంటే గనక కంపల్సరీగా లైన్ మీద వచ్చేలాగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. ఇలా నెక్ చుట్టూ కూడా ఈ డిజైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కింది వైపుకి ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్యాబ్రిక్‌ని, దాన్ని స్క్రీన్‌లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్నొచ్చేసి ఇలా మనకి స్టార్టింగ్‌లో అయితే నార్మల్‌గా లీఫ్‌లానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. కానీ మనకి కొంచెం మిడిల్‌లో సైడ్స్‌కి వచ్చేటప్పటికి మనకి క్లాత్ అనేది కొంచెం ఎక్కువ అవసరం అవుతుందనమాట. అటువంటప్పుడు ఏం చేయాలంటే దీన్ని సింగిల్‌గా చిన్న ఫ్రిల్‌లా మాత్రమే మడత పెట్టేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి గ్యాప్ అనేది కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను అప్పటికప్పుడు ఫోల్డింగ్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. స్టార్టింగ్ మాత్రం మనకి లీఫ్ ఎంత చిన్నగా ఉన్నా సరే గ్యాప్ అనేది రాదు. కానీ మిడిల్‌లోకి వెళ్ళే కొద్దీ కనిపిస్తుంది కదా! ఇలా జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఎందుకంటే జస్ట్ కింద వైపు గ్యాప్స్ కవర్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా మనం డిజైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ మిడిల్‌లో ఉన్న ఈ క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో అది మనం లైన్ మీదే స్టిచ్చింగ్ చేసాం కదా! లైన్ ప్రకారమే కటింగ్ చేసేయాలి ఇప్పుడు. ఈ విధంగా లైన్‌కి జస్ట్ కొంచెం గ్యాప్ ఉంచేసి మనకి పైపింగ్ చేసుకోవడానికి చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేవాల్సి ఉంటుంది.
ఇలా నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసాను కదా! ఇక్కడొచ్చేసి క్రాస్‌గా కటింగ్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను. దీంతో పైపింగ్ చేసుకోవాలనమాట. ఇలా పైపింగ్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఏదైతే మార్కింగ్‌ని డ్రా చేసి పెట్టామో, ఈ మార్కింగ్ మీదే స్టిచ్చింగ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా రావటం వల్ల మనకి పైపింగ్ అనేది ఈక్వల్‌గా వస్తుంది. ఒకవేళ మీకు పైపింగ్ అంత ఈక్వల్‌గా రావట్లేదు అనుకుంటే గనక నెక్‌ను మాత్రం లాగినట్టుగా కాకుండా కొంచెం జాగ్రత్తగా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే మనకి పైపింగ్ అనేది ఎటు కూడా చెదిరిపోకుండా చాలా నీట్‌గా వస్తుందనమాట. ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ మొత్తం అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసి ఒకసారి స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. మరీ నెక్‌ని సాగినట్లుగా కాకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదంటే మనకి నెక్ అనేది సాగిపోతుంది. ఇలా సాగిపోతే షేప్ అనేది అంత నీట్‌గా రాదనమాట. ఇలా కంప్లీట్‌గా నెక్ చుట్టూ స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ స్టిచెస్ పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా! ఈ బ్యాక్ పార్ట్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలా డిజైన్ చేసినప్పుడు కంపల్సరీగా బ్యాక్ పార్ట్‌ని మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలనమాట. మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేస్తే మనకి ఆ చివర, ఈ చివర కూడా క్లాత్ అనేది మిగిలిపోకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము. అదే మిడిల్ నుంచి కాకుండా చివరి నుంచి స్టిచ్చింగ్ చేస్తే మనకి డిజైన్ అనేది అంత నీట్‌గా రాదు. అలానే క్లాత్ కూడా మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ క్లాత్ మిగలకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే గనక మీరు మిడిల్ నుంచే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా కంప్లీట్‌గా 2 పార్ట్స్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసాం కదా! ఇప్పుడు డాట్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే 1 ½ ఇంచ్‌కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసేసుకొని 3 ఇంచెస్ కానీ, 3.5 ఇంచెస్ కానీ పొడవులో డాట్స్ అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే నేను 1/2 ఇంచు క్రాస్‌గా ముందే కటింగ్ చేసేస్తున్నాను. మీరు డాట్స్ వేసుకున్న తర్వాత కటింగ్ చేసుకున్నా, ముందే కటింగ్ చేసుకున్నా ఏం పర్వాలేదు. ఏ విధంగా అయినా సరే కటింగ్ చేసుకోవచ్చని చూపించడం కోసం ఈ విధంగా ముందే డాట్స్ దగ్గర కటింగ్ చేసేస్తాను. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నడుం పట్టీనైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. ఒకవేళ మీకు నడుం పట్టీ ఇష్టం లేకపోతే గనక పైపింగ్ చేసుకోవాలనుకుంటే పైపింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే సింపుల్‌గా పట్టీ అయితే వేసేస్తున్నాను. ఈ నడుం దగ్గర వేసిన లూజు స్టిచ్చింగ్ ఏదైతే ఉందో దీన్నైతే హెమ్మింగ్ చేసేటప్పుడు రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 4 ఇంచెస్ విడ్త్‌లో అయితే క్లాత్‌ని తీసుకున్నాను. ఇది వచ్చేసి 2 మీటర్స్ వరకు పొడవు తీసుకున్నాననమాట. మనకి హ్యాండ్స్ కూడా ఇలా ఫ్రిల్స్ టైప్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ముందుగానే స్టిచ్చింగ్ చేసి పెట్టేసుకోండి 2 మీటర్స్ వరకు క్లాతు. 2 మీటర్స్ అయితే మనకి సింపుల్‌గా ఫ్రిల్స్ అనేవి దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడొచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌లో అయితే నేను ఫ్రిల్స్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు ఇంకా దగ్గరగా కావాలనుకుంటే దగ్గరగా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం దూరంగా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే దూరంగా అయినా సరే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచేసి మొత్తం ఫ్రిల్స్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా ఫ్రిల్స్ అంతా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ ఫ్రిల్స్‌ని అయితే నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం వెడల్పుగా కావాలి ఫ్రిల్స్ అనుకుంటే కనుక కొంచెం వెడల్పుగా ముందుగానే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 1 ఇంచు వరకు అయితే స్టిచ్చింగ్ చేశాను ఫ్రిల్స్. ఇలా కంప్లీట్‌గా ఫ్రిల్స్ అన్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మనకి ఈ థ్రెడ్స్ అనేవి బయటికి కనపడకుండా ఉండాలి కదా! అందు గురించి అని చెప్పేసి కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ అయితే తీసుకున్నాను. మీకు లేస్ నచ్చకపోతే గనక క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్ తోటి థ్రెడ్స్ కనపడకుండా నీట్‌గా స్టిచ్చింగ్ చేసేస్తే మీకు ఇంకా అలా పర్మనెంట్‌గా ఉండిపోతుంది. లేస్ కన్నా స్టాండర్డ్‌గా క్లాత్ అయితే ఉంటుంది. మీకు ఇంకా క్లాత్ ఉండి ఒకవేళ స్టిచ్చింగ్ చేసుకోగలం అనుకుంటే గనక మీరు క్లాత్ తోటి ట్రై చేయండి. క్లాత్ అయితే మీకు ఇంకా నీట్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా! ఇక్కడొచ్చేసి బీడ్స్‌ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు బీడ్స్ అవసరం అనుకుంటే గనక స్టిచ్చింగ్ చేసుకోండి. లేదంటే డైరెక్ట్‌గా నార్మల్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్నా బానే ఉంటుంది. నెక్ చుట్టూ కూడా కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్‌ని తీసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడొచ్చేసి సైడ్ సైడ్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్‌ని కూడా స్క్రీన్‌లో చూపించిన విధంగా ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా ఫోల్డింగ్ చేసేసి కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. పై వైపునైతే దీనికన్నా కొంచెం బిగ్ సైజులో ఉన్న బీడ్స్‌ని స్టిచ్చింగ్ చేశాను. ఇలా కంప్లీట్‌గా స్టిచ్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.